నేను ప్రార్థన చేయను, ఏమండి నేను ప్రార్థన చేయను అని అనుకుంటే మనకే కీడట. ఎవరి స్తోత్రం చూసారా? నేను ప్రార్థన చేయనని ప్రభు మీద విసుక్కొని ప్రభు మీద కోపం పడితేనట దేని బిడ్డలారా మనకే కీడు. కనుక శ్రమలలో ప్రభువుని స్తుతించండి అన్నారు దైవజనులు. ఏం చేయాలంట? శ్రమలలో ప్రభుని స్తుతించాలంట. ఇదే గొప్ప విషయం అన్నారండి. శ్రమలలోనే ప్రభుని స్తుతించాలి. మనము శ్రమలు ఉన్నాయని దేని బిడ్డలారా తొట్టిల్లిపోకూడదు, దేని బిడ్డలారా లోకంలో కలిసిపోకూడదు, ప్రభు మీద కోపపడకూడదు. శ్రమ ఉన్నప్పుడే మనం ప్రభుని స్తుతించాలంట. ఇదే గొప్ప విషయం అన్నారు. మన శ్రమలలో ఆయన మనల్ని విడిచి వెళ్ళరట. మన శ్రమలు వచ్చాయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉన్నాడని మనం అనుకుంటాం, గాని యేసయ్య అంట మనలను విడిచి వెళ్ళరట. మనము శ్రమ పడుచున్న కొలది ఆయన ప్రేమ మన ఎడల అధికమగుచున్నదట. చూసారా? మన శ్రమ పడుతున్నప్పుడు మన మీద ఆయన ప్రేమ అధికమగుచున్నదంట, కానీ తగ్గడం లేదట. మనం ఏమనుకుంటాం? శ్రమ వచ్చేసింది నాకు, ప్రభు నన్ను చూడలేదైనా, నన్ను విడిచిపెట్టేశాడు అని మనము అనుకోనటం తప్పు. దేని బిడ్డలారా, అందుకే ఆయన ప్రేమ మన ఎడల అధికమగుచుండెను అని దైవజనులు తెలియజేస్తా ఉన్నారండి. దేని బిడ్డలారా, కాబట్టి గమనించండి.